ఈ 2 రాశుల వారికి 12 సంవత్సరాల దరిద్రం విడనాడి లక్ష్మీదేవి వీళ్ళింట్లో సిరి కానుకలు కురిపించబోతుంది. సో మీరెవరైనా మేషరాశిలో జన్మించారా? మేషరాశికి చెందిన వారైతే ఒక్కసారి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. సో నా దగ్గరికి రీసెంట్గా 2022లో ఇద్దరు భార్య భర్తలు వచ్చారండి. వాళ్ళు 2016 నుండి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు. గవర్నమెంట్ ఉద్యోగం కోసం కష్టాలు పడుతూ ఇద్దరు సోషల్ వెల్ఫేర్లో చదువుకుంటూ డిగ్రీ వచ్చేసి ఓయూలో కంప్లీట్ చేసి పీజీ వచ్చేసి ఓయూ ఉమెన్స్లో కంప్లీట్ చేశారు. సో భార్యాభర్తలు అక్కడే ఒక ప్రైవేట్ ఓన్ హౌస్ లేకుండా ప్రైవేట్గా రూమ్ తీసుకొని రెంటెడ్ చేస్తూ వాళ్ళ ఈ విలేజ్లో నుండి డబ్బులు పంపిస్తే ఆ డబ్బు ద్వారా వాళ్ళు చదువుకుంటూ 8 సంవత్సరాలు కష్టపడ్డారు 2016 నుండి 2024. సో ఈ 2025-24 ఎండింగ్లో హస్బెండ్కి జాబ్ వచ్చింది, కానీ భర్తకు జాబ్ వచ్చింది, భార్యకు మాత్రం రాలేదు. సో భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడ్డారండి. సో భర్తలది సేమ్ ఒకే రాశి, మేషరాశి. భర్తది వచ్చేసి మేషరాశి భరణి నక్షత్రం, భార్యది వచ్చేసి మేషరాశి అశ్విని నక్షత్రం. 2 రాశులకు చెందిన వాళ్ళు ఒకే ఇంట్లో ఉన్నారు. అప్పుడు ఆటోమేటిక్గా ఒక్కరికే డెవలప్మెంట్ ఉంటుంది. 2 కత్తులు ఒకే ఓరలో ఉండవు. మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరిచేసుకోవడం వల్ల అదృష్టం ఇద్దరికీ వరిస్తుంది. ఎవరి ఇంట్లోనైతే 2 రాశుల ప్రభావం ఉంటుందో వాళ్ళకి మానసిక ఆందోళనలు, డబ్బులు ఇస్తే తిరిగి రాకుండా ఆర్థికంగా రుణ బాధలు రోజు రోజుకు పెరిగిపోతుంటాయి. చదువుల్లో ఎప్పుడూ వెనుకబడిపోతూనే ఉంటారు. మీ చేతి ద్వారా ఎవరికైతే డబ్బులు ఇస్తారో డబ్బులు అవి తిరిగి రాకుండా వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడూ ఇబ్బందులకు గురి పెడతారు. అలాగే ఆర్థికంగా రోజు రోజుకి ఒక్కొక్క మెట్టు దిగజారుతూ ఉంటారు. ఒక్కసారి మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరిచేసుకొని చూసినట్లయితే ఆర్థికంగా నిలదొక్కుకోరు. 100కి 100% మీ రుణ బాధలకు శాశ్వత విముక్తి కలుగుతుంది.